జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండా. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒగ్బోట్కు సంబంధించినటువంటి ఒక కీలకమైన అప్డేట్ అయితే తీసుకువచ్చిన. ఓకేనా? న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. కిరణ్ రిజిజు ఈయన మన భారతదేశానికి చెందినటువంటి రాజకీయ నాయకుడు, అదేవిధంగా న్యాయవాది కూడా. ఈయన అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం నుంచి భారతీయ జనతా పార్టీ లోక్సభ సభ్యుడిగా ఉన్నారు. మీరందరూ కూడా చూసే ఉంటారు. నిన్న పార్లమెంట్లో అట్నే షేక్ చేశాడంటే ఈ స్టూడెంట్స్లందరినీ కూడా. ప్రస్తుతం కిరణ్ రిజిజు గారు కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. కిరణ్ రిజిజు మంచి వాక్చాతుర్యం ఉన్నటువంటి వ్యక్తి, అదేవిధంగా సమర్థుడు కూడా. అయితే నిన్న ఈ కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి అయినటువంటి కిరణ్ రిజిజు గారు లోక్సభలో ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును ప్రవేశపెట్టినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ వక్ఫ్ బోర్డు వంటి దుర్మార్గపు బోర్డు ప్రపంచంలోనే మరొకటైతే ఉండదు. ఈ వక్ఫ్ బోర్డును అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వమే అమలులోకి తీసుకువచ్చింది. 1954లో తొలిసారి ఈ వక్ఫ్ బోర్డు చట్టం అమలులోకి వచ్చింది. ఆనాడు ఈ బిల్లును ఎవరు కూడా వ్యతిరేకించాల. అందుకు కారణం వచ్చేసి కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలే. అసలు మొదట్లోనే అంటే 1954లోనే ఈ వక్ఫ్ బోర్డుకు కావాల్సిన అధికారాలను కాంగ్రెస్ ప్రభుత్వం అయితే కట్టబెట్టేసింది. అది చాలదన్నట్టు మళ్ళీ 2013లో విశేషమైనటువంటి అధికారాలను ఈ వక్ఫ్ బోర్డులకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కట్టబెట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఈ వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి విశేషాధికారాలను తొలగించాల్సిన అవసరం అయితే ఉండాలి. ఆ సమయం కూడా ఆసన్నమైంది. అందుకే మేము వక్ఫ్ బోర్డుకు ఉన్నటువంటి ఈ విశేషాధికారాలపైన కోత విధిస్తూ కొత్త బిల్లును అయితే రూపొందించాం. ఈ బిల్లు విషయంలో మేము జాయింట్ పార్లమెంట్ కమిటీని అయితే ఏర్పాటు చేసాం. ఈ కమిటీకు 284 మంది ప్రతినిధులు, 25 రాష్ట్రాలు, అదేవిధంగా కేంద్ర ప్రాంతాల వక్ఫ్ బోర్డులో తమ వాదనలు అయితే వినిపించినాయి. మేము వీళ్ళందరి వాదనలు కూడా మేము పరిగణలోకి తీసుకొని ఈ కొత్త బిల్లును అయితే తయారు చేసినామని చెప్పినారు. ఏది అప్పుడు మాదిరి కాంగ్రెస్ చేసింది కదా ఏకపక్షంగా, అట్లా కాకుండా అందరి వాదనలు పరిగణలోకి తీసుకొని, అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని ఈ కొత్త బిల్లును అయితే తయారు చేసినాము. ఈ వక్ఫ్ బోర్డుకు నియంత్రణ అనేది లేకుండా పోయింది. ఇప్పటికే మన పార్లమెంటు భవనం కూడా వక్ఫ్ బోర్డుదేనని చెప్పేసి వాదిస్తున్నారు. పార్లమెంట్ భవనం ఏంది ఆ స్వామి, ఇంక 2 రోజులు పోతే దేశమే మాది అంటారు. అట్టగాదులే. ఇప్పుడు మన భారతీయ రక్షణ శాఖ ఉండాలి, దాని తర్వాత ఇండియన్ రైల్వేస్ తర్వాత వక్ఫ్ బోర్డే అతిపెద్ద భూస్వామి. అంటే దేశంలో థర్డ్ ప్లేస్ అన్నమాట, టాప్ 3లో ఉన్నది. ఇప్పుడు భారతీయ సైన్యం వచ్చేసి మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. మన భారతీయ రైల్వేలు ప్రతిరోజు కూడా కోట్లాది మందిని వాళ్ళ గమ్యస్థానాలకైతే చేరుస్తూ ఉంటాయి. మరి ఈ వక్ఫ్ బోర్డు వల్ల ఎవరికి ఉపయోగమో, ఎవరికి ప్రయోజనం చెప్పండి ఈ దేశంలో? అంటే పాకిస్తాన్ అయితే ఆల్రెడీ దొబ్బ పెట్టారు. ఏమే మళ్ళా ఈ దేశంలో కనపడిందల్లా నాది అని అంటా ఉంటే అది చూచే నాది, ఇది చూచే నాది, ఏది చూసా ఏళ్ళదే. ఇంకా ఆ మారి ఉంటే రేపు సరే పార్లమెంట్ మాది అంటారు, మాట్లాడితే దేశమే మాది అంటారు. అప్పుడు ఇది కాదు ఈ దేశం మాది అని చెప్పేసి మళ్ళీ మన కోర్టుకి ఎక్కాలనా? ఏది రామ మందిరం కోసం కదా కోర్టుకి ఎక్కినట్ట? ఏంది దరిద్రం అంతా? అలాగే మనం ఇలాగే చూస్తూ కూర్చుంటే కొన్నాళ్లకు ఈ పార్లమెంటు భవనాన్ని కూడా వక్ఫ్ బోర్డు అయితే స్వాధీనం చేసుకుంటుంది. ఈ పార్లమెంటు భవనం తమదేనని చెప్పేసి ఇప్పటికే ఢిల్లీ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసేసిందంట. ఊరిని పాజుగా అనలారా. కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ అధికారంలో ఉన్నప్పుడు 123 ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా పేర్కొంటూ వక్ఫ్ బోర్డుకి అప్పగించేశారు. ఇలా అయింది కదా, ఇచ్చారు. ఎవరు అబ్బా ఏం అడగనే పని లేదు. దేశాన్ని ఎత్తకపోయినా కూడా వాళ్ళ చేతల్లో పెడతారు. అప్పుడు ఏం లేవు, భారతదేశాన్ని పాకిస్తాన్ను కలిపేస్తారు. అప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కదా అడగతినట్టే మళ్ళీ 7 వాళ్ళు కూడా అడగతినాల అట్ట. ఇది అత్యంత దుర్మార్గపు చర్య. ఇప్పుడున్నటువంటి పాత వక్ఫ్ బోర్డు చట్టంలో పేద ముస్లింలకు కానీ, ముస్లిం మహిళలకు కానీ, పిల్లలకు కానీ ఎటువంటి ప్రాధాన్యత కూడా లేదు. అందుకే ఈ కొత్త చట్టంలో ముస్లిం మహిళలకు, ముస్లిం పేదలకు, ముస్లిం పిల్లలకు ప్రాధాన్యతను కల్పించామని చెప్పేసి మాట్లాడినారు. షబ్బాస్, చాలా సంతోషం. మేము ఈ బిల్లును పేద ముస్లింల కోసం తయారు చేసాం తప్ప కొంతమంది పెత్తందారుల కోసం కాదు. ఇక ఈ బిల్లు గురించి కాంగ్రెసు దాని మిత్రపక్షాలు పెద్ద ఎత్తున చెడు ప్రచారం చేసినాయి. నిన్న ఆయన రాహుల్ బాబా ఒక స్టేట్మెంటు ఏంటంటే ముస్లింలు దృష్టిలో పెట్టుకొని ముస్లింలు వ్యతిరేకంగా తయారు చేశారంట. ఏది ఈ కొత్త వక్ఫ్ బోర్డు చట్టం అనేది. ఏం మాట్లాడాలా? ఇప్పటికీ అబద్ధాలు నూరిపోతామంటే, ఇప్పటికీ విష ప్రచారాలు చేస్తామంటే ఇంక ఏం మాట్లాడాలా? చేసిందంతా అసలు వక్ఫ్ బోర్డు ఈరోజు ఉండడానికి కారణం ఎవరు? కాంగ్రెస్ పార్టీనే. ఆ రోజు మత ప్రాతిపదికన పాకిస్తాన్ అయితే ఇచ్చేసినాము, ఆడికి ఆ దరిద్రం పోయింది. ఇంకా వక్ఫ్ బోర్డు ఈ దేశంలో అవసరం ఉన్నది. స్వాతంత్రం వచ్చిన తర్వాత వక్ఫ్ బోర్డు అనే దాన్ని రద్దు చేయాల్సింది.
ఇప్పుడు ఎలాగూ మైనార్టీలకంటూ ఈ బోర్డు అనేది ఉన్నది, ఈ మైనార్టీ శాఖ అనేది. మళ్ళీ ఒగ్ బోర్డు ఎందుకు, ఒగ్ బోర్డు ఎందుకంటాలే. ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నా మీకు అందరికి కూడా. ఇప్పుడు ఈ దేశంలో మెజార్టీ ప్రజలు ఎవరు? 100% 100% మన హిందువులే కదా. హిందువులకు సంబంధించి ఎన్ని ఆలయాలు ఉన్నాయా, అదేవిధంగా ఈ దేవాలయాలకు సంబంధించి ఈ దేవుడి మాన్యాలు కూడా ఉంటాయి. అర్థమవుతుందా? సరే, అవి వాటిని కూడా కొంతమంది దుర్మార్గులు భూబాకాసులు వాటిని కూడా మింగేసి ఉంటారు, దేవుడి భూములు కూడా దోచేసి ఉంటారు, అది వేరే విషయం అనుకోండి. అయినప్పటికీ దేశంలో ఎన్ని వేల ఎన్ని లక్షల ఆలయాలు ఉంటాయి, ఎంత భూ ఉండాలి. అలా కాకుండా ఇంకా అతిపెద్ద భూ యజమాని టాప్ 3లో ఈ ఒగ్ బోర్డు ఉన్నదంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఆయన వీళ్ళు ఏ రకంలో కబ్జా చేశారోనో. ఆఖరికి వీళ్ళు ఈ క్రిస్టియన్ సంబంధించిన వాటిని కూడా వదిలిపెట్టలా. అందుకే కేరళలో ఉన్నటువంటి ఈ క్రైస్తవ సంఘాలన్నీ కూడా ఈ ఒగ్ బోర్డుకు మద్దతు తెలిపినాయి. నాయనా వాళ్ళు మావస్తులు కూడా లాగేసుకుంటున్నారు స్వామి, మమ్మల్ని కూడా బతకనిచ్చేట్టుగా లేరు, ముందు ఆ చట్టం ఏదో తీసుకురానని చెప్పేసి వాళ్ళు చేతులు దండం పెట్టారు. ఎందుకంటే ఆ నెప్పి తీపి అనేది వాళ్ళకు కూడా తెలిసింది. అర్థమవుతుందా? సరే, ఇకపోతే మేము కొత్తగా తెచ్చేటువంటి ఈ ఒగ్ బోర్డు అమెండ్మెంట్ బిల్లు మూలంగా మసీదుల నిర్వహణలో ఎటువంటి మార్పులు కూడా ఉండవు. కానీ ఈ విషయం పైన కాంగ్రెస్ పార్టీతో సహా మిగతా ఇండి కూటమి పార్టీలు అన్నీ కూడా రాజకీయం చేస్తున్నాయి. వాళ్ళు రాజకీయం చేస్తారు, వాళ్ళు రాజకీయం చేసి ఏం చేస్తారు, వాళ్ళు బతికేది వాళ్ళకి చేపటికి ఓట్లు కావాలా. ఇక్కడ నేను ఇంకో మాట చెప్పదలుచుకున్నా, ఎందుకంటే సమయం సందర్భం వచ్చినప్పుడు దాన్ని తగినట్టు చెప్తేనే, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తేనే మీకు కొంతవరకు అవగాహన అనేది వస్తుంది తెలియని వాళ్ళకు. ఓకేనా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కావచ్చు, లేకపోతే దేశాన్ని ప్రేమించే వాళ్ళు కావచ్చు, అదేవిధంగా ధర్మం కోసం నిలబడే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ వీళ్ళ ఫస్ట్ టార్గెట్ అనమాట. వీళ్ళని కంప్లీట్ చేసేసారనుకో, వీళ్ళని అనగదొక్కేసారంటే, వీళ్ళను బలహీనలు చేసేసారంటే ఇప్పుడు దాకా వీళ్ళని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఏది ఈ సూడో సెక్యులర్ పార్టీలను, సూడో సెక్యులర్ నాయకులందరినీ కూడా వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉంటారు. అది ఈ మూర్ఖులకు తెలియదు. అర్థమవుతుందా? ఓట్లు అన్నట్టు ఈ కోడి మొహాన్ని కదా ఈ వడ్ల గింజలు వేసినట్టు ఓట్లు అనేట్టు వీళ్ళ మొహాన్ని వేసి వీళ్ళు పనులు చేయించుకుంటూ ఉంటారు. అర్థమవుతుందా? రేపు మన బలం అయిపోయింది అనుకో, మనం బలహీనులు అయిపోయినాము, మన పని అయిపోయింది, ఇంకా మనం ఏం పోరాడలేని పరిస్థితిలో ఉన్నాము, మళ్ళా బానిసలుగా మారే పరిస్థితి అయితే వచ్చింది కూడా. అప్పుడు ఏం చేస్తారంటే ఈ సూడో సెక్యులర్ పార్టీలు, ఈ సూడో సెక్యులర్లు అందరినీ కూడా ఒకటే రోజే తొక్కి ఆడ బాధ దొబ్బుతారు. రెండే మాట అనేది లే. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు కదా వాళ్ళు ఎట్టా దేశాన్ని వాళ్ళు చేతలకు తీసుకున్నారో, ఈ దేశంలో ఉండే జాంబీగాళ్ళంతా కలిసి ఈ దేశంలో పార్టీలు అనేటివి లేకుండా చేసి వాళ్ళే గవర్నమెంట్ చేతుల్లోకి తీసుకొని అప్పుడు ఈ షరియా చట్టం అనే దాన్ని ఒకదాన్ని తీసుకొచ్చి వాళ్ళే దేశాన్ని పాలిస్తారు. అప్పుడు యాడికి వాళ్ళు మీ బతుకులన్నీ కూడా మీరు యాడికి పోతారా? అదేదో ఛత్రపతి సినిమా అనుకుంటా, అయింది ప్రభాస్, దాంట్లో డైలాగ్ ఉండదు కాదు, నువ్వు మా అమ్మకు పుట్టావు మరి బోడిగాడి అన్నట్టు కాదు, నువ్వే వాళ్ళకి చుట్టానివి, నువ్వా ఏం లే, నిన్ను ఈరోజు వాడుకుంటున్నారు అంతే. ఈరోజు మమ్మల్ని దొక్కుతారు, రేపు నిన్ను దొక్కుతారు, పెద్ద తేడా ఏముండదు, టైమే తేడా. కాదంటే నిన్ను వాడుకుంటున్నారు అంతే. గడ్డం గీకే దానికి బ్లేడ్ కదా వాడినట్టు. అర్థమవుతుందా? అది మ్యాటరు. సరే, మేమైతే చాలా స్పష్టమైన లక్ష్యంతో ఉన్నాం. ఇది లౌకిక దేశం, అందుకే ఒగ్ బోర్డును కూడా ఒక లౌకిక సంస్థగా సమగ్రంగా మార్చాలని చెప్పేసి మేమందరం కోరుకుంటున్నాం. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ ఒగ్ బోర్డు చట్టంలో 2 ముస్లిం మహిళలను సభ్యులుగా చేసేలా నిబంధనలు అయితే రూపొందించామని చెప్పినారు. ఇక్కడ మరొక విషయం ఏంటంటే, ఒక్క ఉత్తర భారతదేశంలో మాత్రమే కాకుండా దక్షిణ భారతదేశంలోనే పలు రాష్ట్రాలు అంటే తమిళనాడు, కర్ణాటకలోని పలు దేవాలయాలతో పాటు హర్యానాలోని వివిధ గురుద్వారాలను ఈ ముస్లిం సమాజం ఒగ్ భూమిగా క్లెయిమ్ చేసింది. కానీ ఈ విషయాలపైన కాంగ్రెస్ పార్టీ కావచ్చు లేదా దాని మిత్రపక్షాలు కానీ మాత్రం నోరు తెరచడం లే. అందుకు ప్రతిపక్షాలు సిగ్గుపడాలంటూ కేంద్ర మంత్రి ఈ కిరణ్ రిజిజు గారు కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా దాని మిత్రపక్షాలపైన విరుచుకుపడినారు. సరే, ఈ మొత్తానికైతే ఈ లోక్సభలో 12 గంటల సుదీర్ఘ చర్చ అనంతరం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు లోక్సభ అయితే ఆమోదం తెలిపింది. ఓటింగ్లో మొత్తం 520 మంది సభ్యులు పాల్గొంటే ఈ బిల్లుకు అనుకూలంగా 288 మంది ఓట్లు వేశారు. అర్థమవుతుందా? ఇంకా వ్యతిరేకంగా తీసుకుంటే 232 మంది ఓట్లు వేశారు. చూడండి, ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఈ 232 మంది ఉన్నారు కదా, ఏది వ్యతిరేకంగా ఓటు వేసిన వాళ్ళ ముస్లింలు ఎంతమంది తెలిసిన ముస్లిం ఎంపీలా కేవలం 5 మంది మాత్రమే. అంటే మిగతా వాళ్ళంతా కూడా మీరు హిందువులకు సంబంధించి కావచ్చు, క్రిస్టియన్లకు సంబంధించి కావచ్చు, లేకపోతే సిక్కులకు సంబంధించి కావచ్చు, జైనులకు సంబంధించి కావచ్చు, ఎవరి ఇళ్ళైనా, ఎవరి భూములైనా, ఎవరి స్థలాలైనా, ఏ ప్రభుత్వ కార్యాలయాలైనా కూడా ఏమైనా కూడా మీరు ఆక్రమించేసుకోండి అని చెప్పేసి వీళ్ళందరూ కూడా ఈ ఒగ్ బోర్డుకి సంబంధించి ఎవరైతే ఉన్నారో పెద్ద తలకాయలో వాళ్ళకు సపోర్ట్ చేస్తా వ్యతిరేకంగా ఓట్లు వేస్తారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, వీళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వీళ్ళని దేంతో కొట్టాలో ఒకసారి మీరే ఆలోచించండి. అర్థమవుతుందా? అది మ్యాటర్. అయితే మొత్తానికైతే ఈ వక్ఫ్ సవరణ బిల్లు లోక్సభలో అయితే ఆమోదం దొరికింది. అది ఎట్టకేలకు సాధించుకోగలిగినాం.
ఇదిగో నేను మళ్ళీ చెప్తున్నా, మనం అందరం ఒకటిగా ఉంటే, మనం మన దేశ క్షేమాన్ని కోరుకుంటే ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా మంచి జరుగుతుంది. మనం కొట్టుకొని తెచ్చామనుకో ఖతం ఇంకేంలే, మళ్ళీ బానిస బతుకులే, దాంట్లో మాత్రం డౌట్ ఏం లే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇప్పటికి కూడా ఇంతవరకు మీరు మన వీడియోలు చూస్తూ కూడా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. జై శ్రీరామ్.